అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణబేరి సామాన్యుల న్యూస్ ఛానల్. నేను మీకు ఉపాధి హామీ పథకంలో జరిగే అవినీతి గురించి, తన సొంత శాఖ అజమాయిషీలో నడిచే ఉపాధి హామీ పథకంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన అవినీతి నిరూపించేందుకు సాక్ష్యాధారాలు లేవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన గురించి చెబుతున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచింది. ఉపాధి హామీ పథకం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తుంది. జగన్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే తాను పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనుభవం, సమర్థత ఉన్న అధికారుల్ని ఆయన తన కోర్ టీంలోకి తీసుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శశిభూషణ్ కుమార్ని ప్రిన్సిపల్ సెక్రటరీగా, కేరళ రాష్ట్రంలో కలెక్టర్గా ఉన్న కృష్ణతేజను కమిషనర్గా నియమించారు. పంచాయతీరాజ్ శాఖ మీద సంపూర్ణ అవగాహన కలిగి అనేక మంది చీఫ్ సెక్రటరీల దగ్గర అడిషనల్ సెక్రటరీ హోదాలో ఓఎస్డీగా పనిచేసిన వెంకటకృష్ణకు ఓఎస్డీ బాధ్యతలు అప్పగించారు. బెస్ట్ టీమ్గా ఉన్నప్పటికీ ఉపాధి హామీ పథకంలో అవినీతి లేకుండా చేసేందుకు పవన్ కళ్యాణ్ అండ్ టీం చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వటం లేదు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేల సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించినా ఉపాధి హామీ పథకంలో అవినీతికి అడ్డుకట్టపడలేదు. రాష్ట్రంలో 72 లక్షల మందికి ఉపాధి కల్పించే ఈ పథకం అమలును గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్, మండల పరిధిలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్, ఏపీఓ, ఎండిఓ పర్యవేక్షిస్తుంటారు. క్లస్టర్ స్థాయిలో ఏపీడీ, జిల్లా స్థాయిలో పీడీ వీరంతా కమిషనర్ కంట్రోల్లో విధులు నిర్వర్తిస్తారు. జిల్లా స్థాయిలోని అధికార యంత్రాంగంపై జిల్లా కలెక్టర్ కూడా అజమాయిషీ ఉంటుంది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో జరిగిన ప్రతి అవినీతికి కేవలం ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కడనే బాధ్యుడిని చేశారు. పవన్ కళ్యాణ్ అనే టీం మాత్రం ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు అధికారుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అవినీతికి పాల్పడ్డ సోషల్ ఆడిట్ డైరెక్టర్ చిన్న తాతయ్యను విధుల నుంచి తొలగించారు. విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్, సోషల్ ఆడిట్ విభాగాల్లో కొత్త వాళ్ళను నియమించారు. పని ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ చీఫ్గా పోలీస్ శాఖ నుంచి అదనపు ఎస్పీ భవానీ హర్షను తీసుకున్నారు. ఈ స్క్వాడ్లో జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ స్థాయి ఉన్న ఉద్యోగులను తీసుకున్నారు. ఈ స్క్వాడ్కు జిల్లాల నుంచి వచ్చే ఫిర్యాదులను విచారించడం, బోగస్ మస్టర్లు, డూప్లికేట్ పనులకు ఆస్కారం ఉన్న జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేసేలా డ్యూటీ చార్ట్ సిద్ధం చేశారు. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ మీద కూడా రాజకీయ ఒత్తిళ్లు కమ్ముకున్నాయి. సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించుకు వెళుతుంటే అడ్డుపడిన జటాయువు రెక్కలు తెగ్గొట్టినట్టు అవినీతి అక్రమాలను అడ్డుకుంటుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ సమర్థవంతంగా వ్యవహరించకుండా అధికార పార్టీ నాయకులు కట్టడి చేసినట్టుగా ఉంది. గుంటూరు జిల్లా కొల్లిపొర, కాకుమాను, పొన్నూరు మండలాల్లోనూ, చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న అవినీతి విచారణలో ఫ్లయింగ్ స్క్వాడ్ చురుగ్గా కదలలేదు. కొల్లిపొర మండలంలో సుమారు 10 లక్షల రూపాయల నేమ్ బోర్డ్ స్కామ్ జరిగింది. ఉపాధి హామీ సిబ్బంది నేమ్ బోర్డు నిధుల్ని తమ భార్యలు, స్నేహితుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి సొంతానికి వాడుకున్నారు. పొన్నూరు, కాకుమాను మండలాల ఇంజనీరింగ్ కన్సల్టెంట్ తన భార్య పేరు మీద జాబ్ కార్డు తీసుకున్నారు. ఎంపీడీఓ సహాయంతో ఆమె పేరును వెండర్గా చేర్చారు. సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ప్లాంటేషన్ వాచ్ అండ్ వార్డ్ పేమెంట్లను తన భార్య అకౌంట్కు మళ్లించారు. నగదు చెల్లింపుకు సంబంధించి నకిలీ రసీదులు సృష్టించారు. పొన్నూరు, కాకుమాను మండలాల్లో జరిగిన అవినీతిని విజిలెన్స్ అధికారులు నేరుగా విచారించకుండా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వారా విచారణ జరిపించారు. ఇంతవరకు చర్య తీసుకోలేదు. రాష్ట్ర రాజధాని అమరావతి జిల్లాలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఇంతకంటే భిన్నంగా ఏముంటుంది? చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న అవినీతిపై సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ తీవ్ర జాప్యం చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏరి కోరి తెచ్చుకున్న కృష్ణతేజ ఆలోచన నుంచి పుట్టిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఆచరణలో పేపర్ పులిగా మారిపోయింది. ఉపాధి హామీ పథకంలో అవినీతి పెరిగిందని, ఉపాధి హామీ పథకం రాజకీయ ఉపాధి హామీ పథకంగా మారిందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో మాట్లాడారు. అవును, అవినీతి జరిగింది నిజమే. అయితే జరిగిన అవినీతిని నిరూపించేందుకు ఆధారాలు లేవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆదోని శాసనసభ్యులు చెప్పింది కీలకంగా ఒక మాట అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది. అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో, కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున. వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ
బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ అంటే మనకి పార్టీలు కొల్యూడైపోయి అందరూ అంటే ఒకళ్ళని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం, కానీ ఒక గ్రూప్స్ కొల్యూడైపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం, ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఆల్మోస్ట్ 1-2 months రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశారు. అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ 3 కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక 2 months బ్యాక్ పెట్టాం, చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం, 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష, సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒకరిని పెట్టాం. మేము చేశాక మేమేం చాలాసార్లు ఉదాహరణకి 2024-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తున్నాయని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పుడు దాకా ఆడిట్ ఫోరం. ఇంకొక మిగతా మండలాలు 665లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా. కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకలేదు. సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ వీ కుడ్ రికవర్, అంటే రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. యాజ్ ఆన్ నౌ 75.84 lakhs హావ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష. అంటే 250 కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది, కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ 71 కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది. సో దాని నుంచి 75.84 లక్షలు యాజ్ ఆన్ చేశారు. ఇంకా స్టిల్ వీ హ్యావ్ ఎనఫ్ టైం అధ్యక్ష. కానీ దీన్ని ప్రతిదీ చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. నిజానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేసే ప్రతి పనికి సాక్ష్యం ఉంటుంది. నిరూపించేందుకు సమయం పడుతుందేమో కానీ సాక్ష్యం లేని నేరం ఉంటుందా? జాతీయ ఉపాధి హామీ పథకంపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి ఆధారాలు లేవని నిస్సహాయ సమాధానం చెప్పిన తర్వాత కూడా ఉపాధి హామీ పథకంలో అవినీతికి అడ్డుకట్టపడలేదు. ఇదంతా చూస్తుంటే అసలు తప్పెక్కడ జరుగుతుందో పవన్ కళ్యాణ్ ఏరికోరి తెచ్చుకున్న కమిషనర్ కృష్ణతేజకు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ భవానీ హర్ష్కు అవగాహన లేదనుకోవాలనా? అసెంబ్లీలో సమాధానం చెప్పింది మంత్రి పవన్ కళ్యాణే అయినా ఆ సమాధానం తయారు చేసింది డిపార్ట్మెంట్స్ హెడ్సే కదా. తమను నమ్మి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి నిరూపించేందుకు సాక్ష్యాలు లేవని చెప్పించడం అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతికి కూడా ఆధారాలు ఉండవని పరోక్షంగా ఒప్పుకున్నట్టేనా? ఈ ప్రశ్నకు సమాధానం కమిషనర్ కృష్ణతేజ చెప్పాలి. పనులను తనిఖీ చేసేందుకు గ్రామాలకు వెళ్లే సోషల్ ఆడిట్ టీములు ఆ ఏడాదిలో జరిగిన అన్ని పనులు చూడటం లేదు. ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ప్రస్తుత పనితో పాటు ఆ సమీపంలోనే గత సంవత్సరాల్లో జరిగిన పనుల్ని క్రాస్ చెక్ చేసుకోవటం లేదు. పనులు జీపీఎస్ కోఆర్డినేట్స్తో మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేయటం లేదు. సోషల్ ఆడిట్ టీములు స్థానిక ఉపాధి హామీ సిబ్బందితో కుమ్మక్కై 1 సంవత్సరం పనుల మీద మొక్కుబడిగా రిపోర్టు ఇస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో అవినీతి కనిపించడం లేదు. ఈ రిపోర్టులను బేస్ చేసుకొని ప్రాజెక్టు డైరెక్టర్లు ఏదో తూతూ మంత్రంగా రికవరీలు రాస్తున్నారు. జన్మన్ రేగా యాప్లో వెరిఫై చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులతో పాటు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019-24 మధ్య జరిగిన పనులు, అలాగే అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్న 2014-19 మధ్య జరిగిన పనులు కూడా కనిపిస్తాయి. 2009-10 ఆర్థిక సంవత్సరం నుండి పనుల డేటా జన్మన్ రేఖ యాప్లో అందుబాటులో ఉంది. టెక్నికల్ డేటా సాయంతో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయకుండా ఎంతసేపు బోగస్ మస్టర్లు వేస్తున్నారని, జేసీబీలతో పనులు చేస్తున్నారనే అంశాలను మాత్రమే హైలైట్ చేస్తున్నారు. నిజానికి ఉపాధి హామీ పనుల్లో ఒకసారి చేసిన పనిని మళ్ళీ చేసినట్టుగా చూపిస్తున్నారు. వర్క్ కోఆర్డినేట్స్ దగ్గర నుంచి నేమ్ బోర్డ్స్ వరకు ఫారం పాయింట్స్ వంటి పనుల్లో మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ సత్యం పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఏరికోరి తెచ్చుకున్న కమిషనర్ కృష్ణతేజ, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ భవానీ హర్ష్కు తెలుసా తెలియదా అనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. కొందరు సోషల్ ఆడిట్ టీం సభ్యుల ధైర్యం ఏమిటో కానీ గత ఏడాది 4 నుంచి 5% కమిషన్ తీసుకొని సానుకూలంగా నివేదికలు ఇచ్చిన వీరు ప్రస్తుతం 7% కమిషన్ ఇస్తేనే పాజిటివ్ రిపోర్ట్ ఇస్తామని, లేదంటే రికవరీలు రాస్తామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ప్రజావేదికలకు వచ్చేందుకు ప్రాజెక్టు డైరెక్టర్లు సైతం జబర్దస్త్ సెలబ్రిటీల్లా మారి లక్షల్లో డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి జరిగిన మండలాల్లో ఈ సెలబ్రిటీలకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కొదవ లేకున్నా అవినీతి తక్కువ జరిగిన మండలాల్లోనే ఉపాధి హామీ సిబ్బంది దిక్కులు చూస్తున్నారు.